మహేంద్రవనానికి ఒకరోజు కొత్తగా తోడేలు వచ్చింది. దాన్ని చూసిన నక్క, నిన్ను ఇంతకు ముందు ఇక్కడ ఎప్పుడు చూడలేదే, ఎవరు నువ్వు అని అడిగింది. నేను పక్క అడవి నుంచి వస్తున్నాను అని బదులిచ్చింది తోడేలు. మా అడవిలోకి కొత్త వాళ్ళు వస్తే ఇక్కడ ఉండటానికి మా మృగరాజు అనుమతి తీసుకోవాలి. ముందు అక్కడికి వెళ్దాం పద అంటూ దాన్ని తీసుకెళ్ళింది నక్క. విషయం తెలుసుకున్న మృగరాజు ఈ తోడేలు ప్రవర్తన ఒక వారం రోజుల పాటు దగ్గర నుండి గమనించు. ఆ తర్వాత ఇక్కడే ఉంచుకోవాలా పంపించేయాలో ఆలోచిద్దాం అంది. దాంతో వారం రోజుల తరువాత రెండు కలిసి మృగరాజు దగ్గరికి వచ్చాయి. రాజా, ఈ తోడేలు ప్రవర్తన గమనించాను. దీనికి మన అడవిలో స్థానం ఇవ్వచ్చు అంది నక్క. వెంటనే తోడేలు ఇలా అంది. మృగరాజా, ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వారం రోజుల పాటు నక్క అసలు వేటకు వెళ్లకుండా నేను తెచ్చిందే తిన్నది. ఆహారం ఇవ్వకపోతే నా గురించి మీకు లేనిపోనివి చెప్పి అడవి నుంచి పంపించేస్తానంది. అనుమతి పొందిన తర్వాత కూడా రోజు ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పింది. మీ ముందు బాగున్నట్లు నటిస్తుంది. అడవిలోని జంతువులన్నిటినీ ఇలాగే ఇబ్బంది పెడుతుంది అంది తోడేలు. విషయం బయటపడడంతో మృగరాజు ఏమంటుందోనని భయపడసాగింది నక్క. మనకు కావాల్సింది ఏదైనా కష్టపడి సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల మీద ఆధారపడాలి. అంతే తప్ప ఎదుటివారి కష్టాన్ని ఇలా దోచుకోవడం తప్పు. దానివల్ల మన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పింది సింహం. దాంతో నన్ను క్షమించండి రాజా, ఇప్పటి నుంచి నా ఆహారాన్ని నేనే సంపాదించుకుంటాను అంది నక్క. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.